ఎలా ఉన్నది కౌసల్య? వృద్ధురాలు, అప్పుడు ఎంత వయసు, కానీ ఉత్తమురాలు. తల్లిని చూచాడు, అమ్మా మోక్షాన్ని కోరుతున్నావు, ఆ మోక్షానికి సనాతనంలో ధర్మంలో 3 మార్గాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. అంటే కౌసల్య ఆమెకు చెప్తున్నాడు అంటే మనందరికీ అట్లా జనరలైజ్ చేసి, అమ్మా 3 మార్గాలు. మార్గాస్త్రయోమయా ప్రోక్తా. ఏమిటవి? కర్మ, జ్ఞాన, భక్తి. ఎవరైనా ఏదో ఒక మార్గం పట్టుకోవాలి. ఇలా 3 రకాలుగా ఎందుకు చెప్పటం అంటే సంస్కారం, భిన్నమైన సంస్కారం. కొంతమందికి కర్మలంటే ఇష్టం, వాళ్ళని వచ్చి కూర్చుని పురాణం వినవయ్యా అంటే ఈ కర్మిష్ఠులు ఉన్నారే రారు. మా అనుభవం కూడా అదే. ఈ 30-35 ఏళ్ల బట్టి ఇప్పుడు ఉన్నాం కదా, కర్మిష్ఠులు రారు, వైదికులు రారు, ఇంకా లౌకికులే వస్తారు. కారణాంతరం చేత వేదశాస్త్ర విద్య లేకుండా హూణ విద్య చదువుకొని ఏదో ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక స్థితికి వచ్చి, అబ్బా చాలు ఇంకా 4 మంచి మాటలు విందాం అన్నటువంటి బుద్ధి పుట్టి లౌకికులు ఉన్నారే వారికే శ్రద్ధ ఉన్న సంగతి అది. వాళ్ళకి కర్మయోగం, సంస్కారం అది. మరికొంతమందికి జ్ఞానం మీద ఆసక్తి ఉంటుంది. భాగవతం ఉంటుంది, నువ్వు జ్ఞానం కోసం ప్రయత్నం చేయమాక అంది. అది ఎలాగో వచ్చేది కాదు, వచ్చినా నిలవదు. ఎందుకు నిలవదు? నీకు భక్తి లేదు కనుక. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి. ఇది భాగవత సిద్ధాంతం అండి. వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానంచ యత్ అహైతుకం. భాగవత శ్లోకం ఇది. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి. ఎక్కడ భక్తి ఉండదో జ్ఞానం నిలవదు. అప్పుడు ఏమవుతుంది? రెంటికి చెడ్డ రేవణలైపోతారు. అటు జ్ఞానము లేకపోయి ఇక్కడ భక్తి లేదు. అలా కాకుండా పరమాత్మ అంటున్నారు, అమ్మా మోక్ష ప్రాప్తికి సనాతన ధర్మంలో ప్రధానమైన మార్గములు 3: కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు. ఈ 3 భక్తి గొప్పది. అనేక సందర్భాల్లో అనేక పురాణాల్లో శంకర భగవత్పాదులు కూడా ఈ మాటే, మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి, వారు కూడా అలా ఆ మాటే అన్నారు. కనుక రామచంద్రుడు తల్లికి ఉపదేశం చేస్తున్నారు, ఏదో ఒక మార్గం పట్టుకొని అవిచ్ఛిన్న అహైతుకి అవ్యవహిత యా భక్తిర్మయి జాయతే. ఇదే మాట భాగవత పురాణం. సో మంచి మాట ఏ పురాణం చెప్పినా ఆ మాటే చెబుతూ ఉంటుంది. అహైతుకి అవ్యవహిత భక్తి యోగం. తల్లి భక్తి వలన 5 రకాలైన మోక్షములు, గతంలో ఒకసారి చెప్పుకుందాం. 5 రకాల మోక్షాలు: సాలోక్య, సార్ష్టి, సామీప్య, సారూప్య, ఏకత్వ. 5 మోక్షాలు. ఏదో ఒక మోక్షం. ఏమిటి 5? సాలోక్యం అంటే నీవు సేవించే దేవత యొక్క లోకంలో ఉండటం. విష్ణుమూర్తినైతే వైకుంఠవాసం, శివుడైతే కైలాసవాసం, రామచంద్రమూర్తి అయితే సాకేతవాసం, కృష్ణుడైతే గోలోకవాసం, అమ్మవారైతే మణిద్వీపవాసం. ఇది సాలోక్యం. సామీప్యం అంటే ఆ దేవతకి దగ్గరగా ఉండటం, సమీపంలో. సార్ష్టి తను పూజించే దేవత యొక్క వైభవాన్ని తాను కూడా పొందటం. ఐశ్వర్యం, సమానమైన ఐశ్వర్యం పొందటం సార్ష్టి.
ఇది మూడవది. నాలుగవది సాలోక్య, సారూప్య, సాష్టి. సారూప్య భగవంతుని రూపం వంటి ఆ రూపాన్ని భక్తుడు కూడా పొందటం. శ్రీ మహావిష్ణువు సశంఖ చక్రం, సకిరీట కుండలం, వీరు కూడా అలా తయారైపోతారు. ఇక ఐదవది సాయుజ్యం, సాక్షాత్ పరమాత్మలో ఐక్యమైపోవటం. అంటే ఈ 5 రకాల మోక్షాలని రామచంద్రుడు తల్లికి చెబుతున్నారు. అమ్మా, ఆ భక్తి వలన ఈ మోక్షాలు కలుగుతాయి. అందువలన ఎవరైనా సరే, ఆడగాని మగ కానీ, మోక్షాన్ని కోరేవారు నా భక్తినే ఆశిస్తారు. ఆత్యంతిక భక్తి యోగం అంటారు దీన్ని. ఆత్యంతిక భక్తి, తిరుగు లేకుండా. ఆ విధంగా తల్లికి మోక్ష మార్గాన్ని ఉపదేశించాడు రామచంద్రుడు. యావత్ సర్వేషు భూతేషు మద్భావో నోపజాయతే. అమ్మా, ఆత్యంతిక భక్తి అంటే లోకంలో ఉన్న ప్రతి ప్రాణిని భగవత్ స్వరూపంగా భావించటం, సర్వభూతముల యందు ఆత్మభావాన్ని కలిగి ఉండటం. రెండండి గీతల్లో చెప్పిన పరమాత్మ. తనలో సర్వాన్ని చూడటం, తనలోనే సర్వమును చూడటం, ఇది ఒకటి. సర్వంలో తనని చూడటం. రెండు గాల గొప్ప మాటలు ఇవి. సాధన చేసి అలా సాధించాలి. అంతటా నేనున్నా, నాలో అంతా ఉంది. గొప్ప మాట. పరమాత్మ గీతలో మయితే తేషు చాప్యహం అని